కూడా ఇంత పెద్ద కాలనీ అంతా కూడా పెద్ద పెద్ద ఇండ్లు ఉన్నాయి. సీసీ కెమెరాలు మనం తరచు చూస్తున్నాం, దొంగతనాలు జరుగుతున్నాయి. నిర్మాణ కాలనీగా సీసీ కెమెరాలు అలాంటివి ఏమి లేవు. సీసీ కెమెరాలు ఒక లైన్ మొన్న మన ఎలక్షన్ ముందు ఆ లైన్ ఒకటి పెట్టించినాం. ఒక లైన్ లో పెట్టించారు, కార్పొరేటర్ గారు పెట్టించారు. ఆ లైన్ లో నడుస్తున్నాయి సీసీ కెమెరాలు. ఊరు మొత్తం కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఇంట్లో దొంగతనం జరిగింది అంటున్నారు. అది ఎన్ని రోజుల క్రితం జరిగింది? అప్పుడు ఒక 5-6 months క్రితం జరిగి ఉండేది, అందాజా చెప్పగలుగుతాను. నేను కూడా వచ్చి ఆ రాత్రి చూశాను. నేను కూడా ఆ రంజాన్ కి ముందల రోజులో అది జరిగింది. ఆమె ఈ సుల్తాన్ భార్య అప్పుడు బట్టల గురించి ఇంట్లో ముగ్గురు ఉంటే ముగ్గురు కూడా వివిధ పనుల్లో ఉన్నారు. ఇప్పుడు సుల్తాను అతను లెదర్ షాప్ లో పనిచేస్తారు. అదే విధంగా భార్య హసీనా ఆమె స్కూల్ కి వెళ్తుంది, స్కూల్ టీచర్ గా ఉంటుంది. కొడుకు ముజామిల్లా ఉంటే ఏసీ వర్కర్ గా ఉంటారు. ఇంట్లో ఎవరు ఉండరు. ఉదయం నుంచి వెళ్తే మళ్ళీ రాత్రి సమయంలో వస్తుంటారు. ఎక్కువగా వీరు ఏ సమయానికి వస్తుంటారు, ఎప్పుడు పడుకుంటారు? చాలా వరకు కొంతమంది చెప్తున్నారు చుట్టుపక్కల వారు రాత్రి 12 గంటలు పడుకునేసరికి నైట్ 12 అవుతుంది అనుకుంటున్నారు. వాళ్ళు రికార్డు డొక్కాడని పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు సామాన్య జీవితంతో బ్రతుకున్నారు. వాళ్ళు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు పోతున్నారో తెలియదు. ఎప్పుడన్నా ఒకసారి నేను బజార్ పోతే లక్ష్మణ్ టైలర్ ఎదురుగా ఇది దోపిడి దొంగల పని అనుకుంటున్నారా, లేకపోతే ఏదన్నా అనుకుంటున్నారా? ఎవరో సస్పెక్ట్స్ అయితే ఉన్నారు. దొంగలని అయితే నేను కరెక్ట్ చెప్పలేను, కానీ వీళ్ళ మీద ఎవరో సస్పెక్ట్ ఉన్నారు. వీళ్ళు నిఘా చేస్తున్నారు. పోలీసులు మిమ్మల్ని అడిగారా వివరాలు? ఏమన్నారు? పోలీసు వాళ్ళు విచారణ జరుగుతుంది. పోలీసు వాళ్ళు ప్రత్యేకించి వాళ్ళు వీళ్ళని విచారిస్తున్నారు. అన్ని ఇంకా క్లోజ్ టీమ్ రైట్, చూడొచ్చు చుట్టుపక్కల వారు చాలా క్లియర్ గా చెప్తున్నారు. వీరు గతంలో చాలా సౌమ్యులు, ఎలాంటి గొడవ లేదు. ఒక 5-6 నెలల కింద దొంగతనం జరిగిందని చెప్తున్నారు. చూడొచ్చు పోలీసులు 2 రోజుల నుంచి, ఎప్పుడైతే విషయం తెలిసిందో 2 రోజుల నుంచి ప్రతి ఇల్లు, ప్రతి వాడ, ప్రతి మనిషిని కూడా కదిలిస్తున్నారు. చిన్న ఎలాంటి క్లూ దొరకపోతుందని చూస్తున్నారు, కానీ ఎలాంటి క్లూ లభించట్లేదు. ఇలా కరెంటు పోల్లు ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, కానీ ఒక్క సీసీ క్యామ్ ఉన్నా కానీ ఖచ్చితంగా వారి కదలికలు పరిశీలించేది. ఆ దొంగలు కూడా, హత్య చేసిన వారు కూడా, అంతకులు కూడా ఖచ్చితంగా రెక్కి నిర్వహించారు. ఎందుకంటే వారు చాలా క్లియర్ గా ఇక్కడ ఈ ప్రదేశాల్లో ఇక్కడ సీసీ కెమెరా విజువల్స్ లేవు, చుట్టుపక్కల ఎవరు లేరు. ఆ ఇల్లు కూడా మనకు ఏదైతే ఆ హత్య జరిగినటువంటి ఇల్లు కూడా ఒంటరిగా ఉంది. మొదటగా ఇవంతా రెక్కి వేసి నిర్వహించిన తర్వాతనే వారు ఈ అటాక్ కు పాల్పడ్డారని తెలుస్తుంది. ఇప్పుడు అటాక్ చేసిన వారు దోపిడీ దొంగలై ఉంటారా, లేకపోతే వారి కుటుంబ సభ్యులే ఎవరైనా ఉన్నటువంటి పంపారా? కానీ ఒక్కటి మాత్రం రోహిత్, ఒక్కటి మాత్రం చాలా క్లియర్ గా, ఎందుకంటే ప్రొఫెషనల్ కిల్లర్స్ అయితే చాలా క్లియర్ గా కనపడుతుంది. ఎందుకంటే మిగతా వారు వచ్చి చంపడం, అటాక్ చేయడం అంటే తలపై కొట్టడం, చేతులపై కొట్టడం, కాళ్ళపై కొట్టడం, రకరకాలుగా పొడిచి చంపడం చూస్తాం. కానీ నలుగురిని ఒకే చోట పొడిచి చంపారంటేనే వారు ఒక ప్రొఫెషనల్ కిల్లర్.